ఓకే అండి, ఇక్కడ మన 4th క్లాస్ స్టూడెంట్ మణికంఠ హ్యాండ్ రైటింగ్ పేజ్ నెంబర్ 21 దగ్గర ఉన్నాడు. అదే క్లాస్కి చెందిన మన ప్రసన్న హ్యాండ్ రైటింగ్ పేజ్ నెంబర్ 34 దగ్గర ఉంది. ఎందుకు వీళ్ళిద్దరిలో ఇంత డిఫరెన్స్ ఉందనేది మనం పిల్లల దగ్గర అడిగి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అక్షర గారు చెప్పండి. ఓకే, ఇది మన అక్షర గారి ఒపీనియన్. నెక్స్ట్ తేజస్వి. ఓకే, అది మన తేజస్వి ఒపీనియన్. నెక్స్ట్ మన రమేష్ గారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ప్రసన్న తొందరపాటి మీడియం తీసుకొని డబ్బులు రాస్తుంది. ఓకే, చాలా టాలెంటెడ్గా ఆన్సర్ చెప్తున్నారు మన రమేష్ గారు. నెక్స్ట్ మన మణిచరణ్ గారు. చెప్పండి మణిచరణ్ గారు. ప్రసన్న అయితే రోజు స్కూల్కి వస్తుంది మేడం. మణికంఠ అయితే రోజు స్కూల్కి రాడు, ఏదో ఒక రోజు వస్తాడు కాబట్టి ఆయన వెనకాల ఉన్నాడు. ప్రసన్న రోజు వస్తుంది కాబట్టి ప్రసన్న ఉంటుంది. ఓకే ఓకే, ఇది తన ఒపీనియన్. నెక్స్ట్ మన సాయి చందు. మేడం ప్రసన్నేమో రోజు రాస్తుంది, జీవన్ కంటేనేమో ఒక్కొక్కసారి రాయడం, అందుకే లేట్ అయింది. ఓకే, నెక్స్ట్ మన సాత్విక్ బాబు. జీవన్ కంటేనేమో రోజు స్కూల్కి వచ్చి కూడా రాయడు, ప్రసన్నేమో రోజు స్కూల్కి వస్తుంది రాస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే చాలామంది ఏమని చెప్పారు, ప్రసన్న రోజు స్కూల్కి వస్తుంది, రోజు హోంవర్క్ చేస్తుంది కాబట్టి తను ముందలుంది. మన మణికంఠ బాబు గారు స్కూల్కి డుమ్మాలు కొడతారు కాబట్టి తను బ్యాక్ ఉన్నాడని చెప్తున్నారు. ఓకే.